#AskDrJohn Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంతోష్ సార్, నేను 2 years బ్యాక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను. నా హెయిర్ మాత్రం థిక్నెస్ రాలేదు. మా డాక్టర్ని అడిగితే ఇంతకన్నా రాదు అనేస్తున్నారు. నేను థిక్నెస్ కోసం ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోయింది, అంతో ఇంతో హెయిర్ వచ్చింది, బట్ థిక్గా అనిపించట్లేదు. యూజువల్గా ఒకవేళ అవకాశం ఉండి మీకు డోనారియా ఉంది అంటే ఇంకో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాంటి అవకాశాలు లేనప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెయిర్ ఫైబర్ వాడడం. ఇది ఇన్స్టెంట్గా మీకు థిక్నెస్ని క్రియేట్ చేయగలుగుతుంది. లేదు ప్రతిరోజు నేను అలా హెయిర్ ఫైబర్ వాడడము మళ్ళీ సాయంత్రం కడుక్కోవడము కుదరదు అంటే అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎస్ఎంపీకి వెళ్ళాలి. ఎస్ఎంపీ అంటే స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్. మీరు ఒక క్వాలిఫైడ్ ట్రైన్డ్ డాక్టర్ దగ్గర ఎస్ఎంపీ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదు నాకు అది కూడా ఇష్టం లేదు అంటే అటువంటి సిచ్యువేషన్లో పిఆర్పి కానీ లేదా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కానీ 6 to 8 సెషన్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే మీ హెయిర్ మధ్యలో మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైనా మిగిలి ఉన్నట్లయితే అవి కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఆ ఏరియా డార్క్గా కనిపించే ఛాన్స్ ఉంది. అంత మాత్రమే కాకుండా వాటితో పాటు కనుక మీరు మెడికేషన్ ప్రాపర్గా వాడారనుకోండి, అంటే యాంటీ డిఎస్టీ మెడికేషన్, వాటితో పాటు బయోటిన్ అండ్ మినాక్సిల్ కనుక ప్రాపర్గా వాడినట్లయితే అగైన్ ఇవి కూడా ఆ ఏరియాలో విలస్ హెయిర్ లేదా బేబీ హెయిర్ని క్రియేట్ చేసి థిక్గా ఉండే లుక్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇంతటితో ఆపకుండా మీరు కనుక మీ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని ప్రాపర్గా నిద్రపోయి అడిక్వేట్ న్యూట్రిషన్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు డెన్సిటీలో ఇంప్రూవ్మెంట్ చూస్తారు.